వృషభ రాశి వారి తాలూకు ఫలితాలు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆదాయం 11, వ్యయం 5 అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది, ఆదాయం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఎవరయ్యా అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, పూజ్యత 1, అవమానం 3. పూజించేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఒకళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు తన్నేవాళ్ళు 3 ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరానికి మీకు గురుడు 14 మే వరకు జన్మమున రజతమూర్తిగాను, 14 మే నుండి 18 అక్టోబర్ వరకు ద్వితీయ తామ్రమూర్తిగాను, 18 అక్టోబర్ నుండి డిసెంబరు 5 వరకు తృతీయ ఉలాహమూర్తిగాను, నాటి నుండి తిరిగి వత్సరాంతం వరకు ద్వితీయమున సువర్ణమూర్తిగాను, అలాగే శని వత్సరం అంతా కూడా అంటే లాభమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు వచ్చేసరికి 18 మే వరకు 11, 5 రాసుల యందు సువర్ణమూర్తులుగాను, నాటి నుండి 14 రాసుల యందు రజతమూర్తులుగాను సంచరిస్తారు. ఈ సంచరించడం వల్ల వచ్చేటటువంటి వేదగోచారంచే గురుడు ఆగస్టు 12 వరకు పాపి, శని అక్టోబర్ 2 నుండి 19 జనవరి వరకు పాపి, రాహువు నవంబర్ 23 నుండి శుభుడు, కేతువు వత్సరం అంతా శుభుడు. కాబట్టి ఈ 2 పాపులు ఉన్నారు, 2 శుభులు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దీనివల్ల ఏమవుతుంది, సాముదాయికంగా మీకు శని రాజయోగము ఏర్పరచగలరు. గురుని అతిచార స్థితి చేత ఆర్థిక ఆటుపోటును ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు ఏర్పరచుకుంటారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బాగాలేదనుకోండి, ఈ సంవత్సరం మటుకు అందరికీ చాలా బాగుంటుంది అన్నమాట. కారణం ఏంటంటే అంటే శని మహారాజయోగాలు కూడా అవుతాడు వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళు కానీ వృషభ లగ్నం వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి రాజయోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత అలాగే మరి వృత్తి ఉద్యోగాదులు ఎందుకు ఏర్పడిన స్తబ్దతలు తొలగించుకోగలుగుతారు. ప్రమోషన్లు, నేతనాభివృద్ధి వంటివి పొందుతారు. గౌరవములు, పాటుపడక శ్రమ చూపిన వారు అన్నింటా మంచి ఫలితాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వివాహ ఉద్యోగాలకే యత్నించుకున్న వారికి ద్వితీయార్థమైన ఉపకారాలు ఏర్పడగలవు. అంటే ఉగాది నుంచి మనకి ఏప్రిల్ నుంచి అంటే 6 మాసాలు దిగా మిగతా 6 మాసాలు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా.